పోలీస్ నిర్బంధాల మధ్య పరిశీలనకు వెళ్లకుండా మూసివేసిన గేట్లు తెరుచుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి సకల మర్యాదలతో పరిశీలనకు తీసుకువెళ్లిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి వెళ్లకుండా నిర్బంధాలు విధించారు. వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేందుకే నిర్బంధాలు విధించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు రావడంతో పోలీసులు గేట్లు ఎత్తివేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అణువణువును ఏబిఎన్ పరిశీలించింది. మేడిగడ్డ దగ్గర తాజా పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మా ప్రతినిధి నవీన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో ఆ బరాజ్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పటి వరకు కూడా అక్టోబర్ 21వ తేదీ నుంచి ఇక్కడికి ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వలేదు, ఇక్కడికి ఎవరిని కూడా రానియలేదు. కనీసం కలెక్టర్ స్థాయి అధికారిని కూడా ఇక్కడ అడుగు పెట్టనియకుండా చేసింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మంత్రుల బృందం కాళేశ్వరం విజిట్ చేసిన తర్వాత కాళేశ్వరానికి అడ్డుగా పెట్టినటువంటి గోడలన్నీ కూడా తొలగిపోయాయి. అందరినీ కూడా అనుమతిస్తూ ఇవాళ ప్రభుత్వం ఎవరిని కూడా మీడియాకు సంబంధించి ఎవరిని కూడా ఏ పర్సన్ కూడా ఇక్కడికి రానియకుండా అడ్డుకుంది. అయితే మంత్రులు ఇవాళ స్వయంగా మంత్రుల బృందం ఇక్కడ పర్యటించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి మీడియా కెమెరాలను అనుమతించారు. ఇక్కడ అన్నీ కూడా సమాజానికి తెలిసేటువంటి విధంగా ఇక్కడి దృశ్యాలను, గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను, ప్రాజెక్టులో ఉన్నటువంటి నాణ్యతను కూడా మొత్తం ప్రపంచానికి తెలియజేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వారు మొత్తం కూడా గేట్లన్నీ కూడా తెరిచి మీడియాకు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. నా వెనక ఒక 20-30 పిల్లర్ల గ్యాప్ తర్వాత పిల్లర్లు కుంగిపోయినటువంటి దృశ్యాలు మనకు అక్కడ కనిపించాయి. తర్వాత ఇటువైపు మనం చూడవచ్చు, ఎక్కడైతే నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి దగ్గర మొత్తం కూడా ఈ అక్టోబర్ 21కి ముందు కూడా ఇదంతా వాటర్ ఉండేది. ఎక్కడైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో దాదాపుగా 60-70 అడుగుల మేర ఇక్కడ వాటర్ ఉండేది. వాటర్ అంతా కూడా దాదాపుగా 16 టీఎంసీల వాటరు దీంట్లో స్టోర్ అయ్యేది. తర్వాత ఇక్కడి నుంచి ఎత్తిపోతల పథకం, ఇక్కడి నుంచి ముందుగా ఉండేటువంటిది కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అక్కడ ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో అప్పటి ప్రభుత్వం చెప్పినటువంటి బాహుబలి మోటార్ల ద్వారా ఇక్కడ నీటిని ఎత్తిపోసేది. ఇక్కడి నుంచి అన్నారం బ్యారేజీ, అన్నారం నుంచి సుందిల్లా ఆ విధంగా ఎత్తిపోసేటువంటి వారు. కానీ ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఇదంతా కూడా పిల్లర్లు అక్టోబర్ 21వ తారీఖున 20వ పిల్లర్ మొత్తం 5 ఫీట్ల మేర కుంగిపోవడంతో నీటినంతా కూడా దిగువకు విడుదల చేశారు. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రమాదకరంగా ఉంది. ఒక్కసారి ఇదంతా తెగితే గనక కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్క గేటు లేకుండా అన్ని గేట్లు ఎత్తివేసి నీటినంతా కూడా దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎడారినే తలపిస్తుంది. ఇప్పుడు మనకు చూపెట్టేటువంటి ఇసుక మేటలన్నీ కూడా ఒకప్పుడు అక్టోబర్ 21 కంటే ముందు కూడా ఇదంతా వాటర్ ఉండేది. దాదాపుగా 60-70 అడుగుల మేర వాటర్ నిలిచిపోయేది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా కూడా అటు వెనక వైపులా మహారాష్ట్ర ఉంటుంది, ఆ మహారాష్ట్ర వరకు కూడా వాటర్ ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే పిల్లర్స్ కుంగిపోయాయో, ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయో అప్పటి నుంచి అక్టోబర్ 21 తర్వాత మొత్తం గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా బోసిపోయి నీటితో కలకలలాడినటువంటి మేడిగడ్డ బరాజ్ అంతా కూడా ఇప్పుడు వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడికి మీడియాను అక్టోబర్ 21 తర్వాత ఏ మీడియాను కూడా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి. కానీ మంత్రుల బృందం పర్యటన తర్వాత మీడియాకు అయితే స్వేచ్ఛగా రిపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు. అయితే ప్రాజెక్టులో లోపాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 93,000 కోట్ల పైచిలుకు వ్యయంతో ప్రజల డబ్బుతో ఖర్చు చేసి కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే లోపాల మయంగా మారిపోయింది. దీనిపైన ప్రభుత్వం అయితే విచారణ చేస్తుంది. ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇది ఏమాత్రం సేఫ్టీ కాదు, ఇదంతా కూడా ఒక ప్రమాదకర పరిస్థితుల మధ్య కట్టారు, ఇక్కడ నేలంతా కింద ఉన్నటువంటి నేలంతా కూడా
ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దీన్ని వాడుకునేటందుకు లేదు అని వాళ్ళు హెచ్చరికలు చేశారు. కానీ మరి ఇప్పటికే 3 కుంగిపోయినటువంటి పిల్లల దగ్గర పునర్నిర్మాణ పనులైతే ఒకవైపు జరుగుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం దీన్ని వినియోగంలోకి తెస్తుందా, లేదంటే పూర్తి స్థాయిలో కూలగొట్టి తుమ్మిడిఎట్టి దగ్గర మరో ప్రాజెక్టును కడతారా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ వద్ద పిల్లర్లు ఎలా కుంగిపోయాయి ఒకసారి నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కడైతే పిల్లర్లు కుంగిపోయినటువంటి బ్లాక్ 7 దగ్గర 21వ పిల్లర్ ఏదైతే ఉందో ఇదే పిల్లరు కుంగిపోయింది. కుంగిపోయిన దగ్గర మనం సిచ్యువేషన్ చూడవచ్చు. బ్లాక్ 7లో ఉన్నటువంటి 20వ పిల్లరు 19, తర్వాత 22, ఇటు 21 కూడా డ్యామేజ్ జరిగింది. మనం వీడియో జర్నలిస్ట్ జగదీష్ చూపెడుతున్నాడు. ఎక్కడైతే లోపల పిల్లర్ కుంగిపోయిన 5 ఫీట్ల మేర లోపలికి పిల్లర్ కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా కనిపిస్తున్నవి గేట్లు. ఈ గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. గేట్లన్నీ ఓపెన్ చేసి ప్రస్తుతానికి అన్ని గేట్లు ఓపెన్లోనే ఉన్నాయి. ఒక్క 16 టీఎంసీల నిల్వగల ఈ కాళేశ్వరం బరాజ్ ఇప్పుడు ఒక్క టీఎంసీ కాదు, ఒక చుక్క వాటర్ లేకుండా కిందికి వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. మొత్తం కూడా ఒకప్పుడు నీటితో కలకలలాడినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఎడారిమయంగా మారి వెలవెలబోతున్నట్టు దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ లోపల మనం చూస్తున్నాం, ఇక్కడ ఎక్కడైతే ఈ 20వ పిల్లర్ కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దగ్గర లోపల ఇసుక మీదనే ఈ పిల్లర్ కట్టడంతో తర్వాత కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ భూమి కూడా అంత ప్రాజెక్టు కట్టేటువంటి విధంగా భూమి లేదు ఇక్కడ కింద అని నిపుణులు చెప్పారు. అయినా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఈ విధంగా కుంగుబాటుకు కారణమైందని మనకు అర్థమవుతుంది. మనం చూడవచ్చు పిల్లర్ ఇవతల వైపు పరిస్థితి ఇది అప్పు ఉంటే అంటే ఎత్తుగా ఉంటే ఇటువైపు డౌన్ అయిపోయింది. కుంగినటువంటిదంతా కూడా ఇది 20వ పిల్లర్ మొత్తం కూడా డౌన్ అయినటువంటి దృశ్యాలు మనం ఏ విధంగా పిల్లర్ డౌన్ కావడం వల్ల కింద పిల్లర్ కుంగిపోవడం వల్ల ఏ విధంగా డౌన్ అయిపోయింది మనం అనేటువంటిది చూడవచ్చు, మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇక్కడే పర్యటించారు, ఎన్నికల ముందు పర్యటించి రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇక్కడే పర్యటించి ఈ గ్యాప్ దగ్గర ఎక్కడైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ను ఇప్పుడు ఈ విధంగా పిల్లర్ కింద కుంగడం వల్ల ఇక్కడ ఈ విధంగా క్రాక్స్ వచ్చి ఈ విధంగా గ్యాప్ కూడా ఏర్పడింది. ఇటువైపు ఎత్తుగా ఉంటుంది, ఇటువైపు డౌన్ ఉంటుంది. మనం చూడవచ్చు ఎక్కడైతే ఇటువైపు హైట్ ఉంటుంది ఇది కుంగనటువంటి పిల్లర్, ఇది కుంగిపోయినటువంటి పిల్లర్ ఏ విధంగా డౌన్ అయిందో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే రాహుల్ గాంధీ వచ్చి విజిట్ చేసినప్పుడు కేటీఆర్ ఆరోపించారు పిల్లర్కు మధ్యన గ్యాప్ ఉండేది చూసి ఇక్కడ పగుళ్ళు వచ్చాయని చెప్తున్నారని ఆయన వెటకారంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఏ విధంగా పిల్లర్స్ ఇక్కడ కుంగుబాటుకు గురయ్యాయో మనకు అర్థమవుతుంది. ఇక్కడ పిల్లర్స్ కుంగుబాటుకు గురైన దగ్గర ఇటువైపు వీటిని తొలగించి వీటి స్థానంలో కొత్తది నిర్మించేందుకు ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది. మొదట వాళ్ళు నిరాకరించారు, కానీ తర్వాత ముందుకొచ్చే విధంగా ఈ పిల్లర్స్ మళ్ళీ పునర్నిర్మించేందుకు చుట్టూ కూడా గోడ కడుతున్నారు. మనం కాఫర్ డ్యామ్ అంటారు దీన్ని. కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చు. అంటే ఈ చుట్టూ కూడా కాపర్ డ్యామ్ నిర్మించి ఈ పిల్లర్ల దగ్గరికి వాటర్ అంతా కూడా తొలగించి పూర్తి స్థాయిలో వీటినంతా కూల్చేసి మళ్ళీ కొత్త పిల్లర్స్ అయితే నిర్మించేందుకు ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది. కానీ దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ 3 పిల్లర్లు కడితే సరిపోతుందా? మళ్ళీ ప్రాజెక్ట్ అంతా కూడా ఇదే విధంగా కుంగుబాటుకు గురైతే ఉన్న పిల్లర్లన్నీ కూడా కుంగుబాటుకు గురైతే ఏంటి పరిస్థితి అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే నిపుణులు చెప్తా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఉంది. మరి వాటిని ప్రభుత్వం ఎలా పరిగణలోనికి తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అంటే దాదాపుగా 93,000 కోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. 1,27,000 కోట్లకు పైచిలుకుగా అంచనా వ్యయం ఉంది. ఈ అంచనా వ్యయాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. గత ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. 1,00,000 కోట్ల ఖర్చు చేసి ప్రజాధనాన్ని ఖర్చు చేసి కేవలం 95,000 ఎకరాలకు మాత్రమే అదనంగా ఆయకట్టుకు నీరిచ్చారనేటువంటిది ఇవాళ మంత్రుల బృందం పరిశీలనలో వెల్లడైంది. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అయితే ఒక విఫల ప్రయోగంగా మనకి ఇవాళ తెలిసిపోతుంది. అధికారులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఇదంతా కూడా లోపభూయిష్టంగా ఉంది. గత ప్రభుత్వం కమిషన్లు దండుకోవడానికే ఈ ప్రాజెక్టును నిర్మించింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించిన తర్వాత ఏం చేస్తుందనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో
నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడిగడ్డ నుంచి.